సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి గెలుపు 111 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డిపై గెలుపొందారు. నవీన్ రెడ్డి 763 ఓట్లు, మన్నే జీవన్ రెడ్డికి 652 ఓట్లు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కు చెందిన నవీన్ రెడ్డి గతంలో పాలమూరు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా కూడా పనిచేశారు. కొత్తూరు జెడ్పీటీసీగా కాంగ్రెస్ తరపున గెలుపొందినప్పుడు ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతిచ్చి వైస్ చైర్మన్ గా సేవలు అందించారు. తిరిగి అదే పార్టీ మద్దతుతో ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారు గెలిచినందుకు వారికి ముందుగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ గెలుపులో భాగస్వాములైన మా గౌరవనీయులైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, పేరు పేరున ప్రతి ఒక్కరికి ఓటేసిన ప్రతి స్థానిక సంస్థల గౌరవ ప్రజాప్రతినిధులందరికీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ గెలుపు మా బాధ్యతను పెంచింది. ఈ గెలుపు మరిన్ని గెలుపులకు బాటలు వేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకాంక్షిస్తూ, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే ఈ గెలుపును అందించిన మా గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, మాజీ ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. నవీన్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు.